ప్రయాణికులకు షాక్ ఇచ్చింది మెట్రో రైల్ సంస్థ. ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 12 రూపాయల మినిమం ఛార్జీ కాగా 24 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానికి 75 రూపాయలకు ఛార్జీలు పెంచింది. పెంచిన ఛార్జీలు ఈ నెల 17 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రయాణికులకు షాక్ ఇచ్చింది మెట్రో రైల్ సంస్థ. ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 12 రూపాయల మినిమం ఛార్జీ కాగా 24 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానికి 75 రూపాయలకు ఛార్జీలు పెంచింది. పెంచిన ఛార్జీలు ఈ నెల 17 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, సడన్ గా ఇలా మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఇలా ఛార్జీలు పెంచడానికి ప్రధాన కారణం ఏంటంటారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిఖత్, ఇప్పటికే మెట్రో రైలు ప్రయాణికులకు మెట్రో రైల్ సంస్థ షాక్ ఇచ్చింది. ప్రధానంగా కనిష్ట ధర 12 రూపాయలు, గరిష్ట ధర 75 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్నటువంటి 10 రూపాయల ధరను 12 రూపాయలు చేసింది. 60 రూపాయలు ఉన్నటువంటి ధరను దాదాపు 75 రూపాయలకు ఛార్జీలను పెంచింది. మొత్తంగా ప్రయాణికులు ఇప్పటికే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి రైళ్లు రాక, అటు ఫ్రీక్వెన్సీలు సరిపోక, సాయంత్రం వేళల్లో అయితే చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఫ్రీక్వెన్సీని కూడా ఇప్పటివరకు అయితే పెంచట్లేదు. కానీ ప్రస్తుతం మెట్రో రైల్ ఛార్జీలు పెంచడం పట్ల ఇటు ప్రయాణికుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ లను కూడా అద్దెకి ఇవ్వడం, వాటిపైన ఆదాయం పెంచుకునే విధంగా మెట్రో రైల్ సంస్థ కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. అంతేకాకుండా ఏదైతే మెట్రో రైల్ కు సంబంధించినటువంటి అంశంలో దాదాపు 2-3 నెలలకు ఒకసారి ఏదో ఒక రకంగా ఛార్జీలను పెంచేందుకు ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మెట్రో స్టేషన్ల కింద ఉన్నటువంటి పార్కింగ్ సదుపాయం ఏదైతే ఉందో దాన్ని ఉచితంగా అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పూర్తిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రాగానే మెట్రో రైల్ కు సంబంధించినటువంటి పార్కింగ్ స్థలాల్లో కూడా ఛార్జీలను వసూలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వాటిని కూడా పూర్తిగా ఛార్జీలు కూడా పెంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు టాయిలెట్లలో కూడా ఉచిత సదుపాయం కల్పించాల్సి ఉండగా ఈ ప్రస్తుతానికైతే వాటిలో కూడా ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు పెరిగినటువంటి ధరల నేపథ్యంలో పూర్తిగా ప్రయాణికులకు చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మెట్రో రైల్ అనేది చాలా వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంచాల్సినటువంటి మెట్రో రైల్ ను దూరం చేసే విధంగా ఇలాంటి ఛార్జీలు పెంచడం పట్ల సామాన్య ప్రయాణికులు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అటు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలంటే ఇబ్బందులు పడుతా ఉన్నారు. ఇప్పుడు మా మెట్రో రైల్ కనీసం దాంట్లో వెళ్లాలన్నా కానీ ఉదయం సాయంత్రం వేళల్లో కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోయింది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా తగ్గించాల్సినటువంటి ఛార్జీలను పెంచడం ఏంటని కూడా ఇప్పటికే పలువురు ప్రయాణికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ పెంచిన ఛార్జీలను కూడా వెంటనే తగ్గించుకోవాలి. ఈ నెల 17 నుంచి ఈ ఛార్జీలు అనేది కూడా అమల్లోకి రాబోతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.